హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ స్పెషల్ అండి మామిడికాయ పులిహోర. ఇలా చేస్తే ప్లేట్ క్లీన్ గ్యారంటీ. ఈరోజు మేడే కదా, హాలిడే ఉంది. సో కొంచెం స్పెషల్గా ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను. అక్కడ ఫ్రెష్గా ఒక మామిడికాయ కనిపించింది. అప్పుడే మా హస్బెండ్ మామిడికాయ పులిహోర చెయ్యి అని చెప్పారు. సో ఇంకేం, అదే ఫిక్స్ చేసుకున్నాను. సమ్మర్లో మామిడికాయ పులిహోర అంటే వేరే లెవెల్లో ఉంటుంది కదా. కొంచెం ట్యాంగీగా, కొంచెం కారంగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు ఆల్రెడీ తెలుసు, కానీ నేను నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా రైస్ కూడా వండుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇందాక మామిడికాయ తరుక్కున్నాను చూసారు కదా. ఇప్పుడు ఆయిల్ ప్యాన్లో వేసి అందులో వేరుశనగపప్పు, జీడిపప్పు, పోపు దినుసులు వేసానండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు మరియు జీలకర్ర మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొందరికి జీలకర్ర ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. అలాగే ఎండుమిర్చి అండ్ 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని 1 నిమిషం పాటు వాటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయ్యాక అందులో మామిడికాయ తురుము కూడా వేసుకొని మామిడికాయ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కూడా 1 నిమిషం వేయించుకోవాలి. తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలి. వేసుకొని 1 మినిట్ అలాగా కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్లోకి వేసేసి మొత్తం కలిసేలాగా రైస్ అంతటిని కలుపుకోవడమేనండి. ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching.